అమ్మయ్య జనసేన సీట్ల పంచాది జర సల్లబడ్డట్టుంది. పొత్తుల బేరానికి పోయి పోసిత్తుడేసుడు ఎందుకని ఎంతో అంతలే అని పానంకు దార్థం చేసుకుంటారట. ఏం లేని కాడ ఎల్గకాయనే దిక్కన్నట్లు కోట్లాటలొద్దు పంచాదులొద్దని శాంతానికి వచ్చి 38 సీట్లకు సెటిల్మెంట్ చేసుకుంటారట. ఆయన ఆళ్ళు మట్టుకు ఏం చేస్తారు పాపం, అంతా పేపర్ చేతిలో పెట్టి ఎంతంటే అంత అని తలకాయ ఊపిడే అలా పానాయే. జనసేనోళ్ళు బయట నిలబడి మస్తు ధమ్కీలు ఇస్తారు గానీ లోపటింట్లో వాళ్ళకున్న కష్టాలు ఏ పార్టీ లీడర్లకు లేవట. వాళ్ళకేమో పవనాలు సరిపేబ్బా, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలే. ఇక ఆయనకేమో చంద్రాలు సరిపేబ్బా, పాపం ఆయనది అదే సిచ్యువేషన్. బాబు సార్ మంత్రం గీత గీస్తే మంగళగిరి కూడా దాటిపోలేడు. పొత్తు లేకుండా పోటీకి పోతే పోయిన సార్ లెక్క అవుతుందేమో అని భయము. ఒకవేళ ఎంతకో అంతకు పొత్తు ఓకే చేసుకొని పోటీకి దిగితే తమాం 20-30 సీట్లకు పొత్తు పెట్టుకుంటారా అని అంటారు అనే రంది. నవీనోళ్ళ ముంగట జారిపడ్డాడు కావద్దని ఇంకా కొంచెం చూడుర్రి, ఇంకో 10 సీట్లు పెంచుర్రి అని ఇన్ని రోజులు కోషిష్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక బాబు సార్ కూడా ఊకే బేరమాడు ఇష్టం లేదట. టీడీపోలు కమ్జోర్ ఉన్న జాగలేవో తెలుసుకొని అందులో జనసేనలకు 38 సీట్లు రాసి చేసిందట. మీద కొసరికి సరేమని ఉంటే ఇంకో 1-2 సీట్లు ఇచ్చి రౌండ్ ఫిగర్ గా 40 ఇచ్చేస్తారనే టాక్ కూడా వినిపిస్తున్నది. ఆ 2 ఇచ్చినా ఇవ్వకపోయినా పొత్తుల పోటీ హిసాబ్ కింద పక్కా 38 సీట్లలో అయితే పోటీ చేసేందుకు రెడీ అయ్యారట. రమణ చెక్ పోస్ట్ పడతాది, లోడ్ ఎత్తాలే అని ఇప్పటికే పవనాల్ సారు మెయిన్ లీడర్లకు మెసేజ్ పంపించిందట. బాబు సార్తో దోస్తానంటే ఏదో ఉత్తగా స్కూల్ పిల్లగాలు దోస్తాను చేసినట్టు ఉండదు కథ. దుఃఖనం బాగానే నడిచిన మొత్తానికే దివాలు తీసిన సార్ నడిమింటనే కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చక్కెర అని కటిప్ చేస్తుంటాడు. జర చూసుకో పవనాలు సారు అనే అభిమానుల సలహాలు ఇస్తున్నారు. చూడాలా మరి జనసేన పొత్తుల బేరం ఏడు దాకా ఎట్టెట్లా తిరుగుతుందో.